తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది, 28410 వార్డులకు 75725 మంది పోటీ పడ్డారు. ఈ నెల 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది. తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ సంబంధించిన పూర్తి సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, లక్ష్మీ దుర్గా, మూడో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే మనం ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఏదైతే కౌంటింగ్ లో పాల్గొనేందుకు వచ్చేటటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే వస్తున్నారు. వారందరినీ కూడా చెక్ చేసి కౌంటింగ్ కేంద్రానికి లోపలికైతే పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. కొండమల్లేపల్లి ఇది మేజర్ గ్రామ పంచాయతీ. 7000 ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ కూడా భారీగానే నమోదైనట్టు తెలుస్తా ఉంది. ఇక పోలింగ్ శాతానికి పరిశీలిస్తే మధ్యాహ్నం 1 గంట వరకే నల్గొండ జిల్లాలో 86%, సూర్యాపేట జిల్లాలో 85%, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 85% అయితే నమోదైంది. అది కాస్త మరి 1 గంట వరకు లైన్లో నిలవలసిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే పోలింగ్ శాతం, మొత్తం పోలింగ్ ఓటర్లు ముగిసే సమయానికి యాదాద్రి భువనగిరి జిల్లా 91% వరకు చేరే అవకాశం ఉన్నట్లయితే అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కూడా 89%, సూర్యాపేట జిల్లా కూడా 89% వరకు చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. గతంలో చూసుకుంటే రెండో విడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, నల్గొండ జిల్లాలో 90%, సూర్యాపేట జిల్లాలో 90.18% నమోదైంది. ఇక రెండో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా 91.72, నల్గొండలో 88.74, సూర్యాపేట జిల్లాలో 89.55% అయితే నమోదైంది. ఈసారి 90% పైగా పోలింగ్ అయితే నమోదే అవకాశం ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి భారీగా అభ్యర్థులు విజయం సాధించినట్టు పరిస్థితి ఉంది. 720 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే అందులో సగం స్థానాలు 360 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అయితే విజయం సాధించారు. 117 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ కావచ్చు, కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులు 16, సిపిఎం 18, సిపిఐ 9 మంది అభ్యర్థులు అయితే రెండో విడతల్లో విజయం సాధించారు. ఈ మూడో విడతలో కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతుదారులు విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లయితే ఎవరికి వారు అంచనాలు వేస్తున్నట్టు పరిస్థితి. ఈ మూడు విడతల్లో కూడా భారీగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. మినిమం 1000 నుంచి 10,000 వరకు కూడా ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేందుకైతే పోటీలో నిలబడిన అభ్యర్థులు ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్కు కూతవేట దూరంలో ఉన్నటువంటి చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి తుఫరాన్పేట కావచ్చు, చౌటుపల్ సమీప ప్రాంతాల్లో దాదాపుగా 7 నుంచి 10,000 వరకు ఒక్క ఓటుకు విక్రయించినట్లు మనకు సమాచారం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకైతే తరలివచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయ అవకాశాలు కూడా ఎవరికి వారే కూడా అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులే భారీగా విజయాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 58% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే 38% వరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా 10% మంది కాంగ్రెస్ రెబల్స్ కావచ్చు, ఇండిపెండెంట్స్ కావచ్చు విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మూడో దశలో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే తమకు గెలుపు సునాయాసమే అని చెప్పేసి రెండో విడతల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీగా గెలుపొందడంతో ఈ మూడో విడతలో కూడా గెలిచే అవకాశం తెలుస్తూ ఉంది. అయితే సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో నుండి దాదాపుగా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే భారీగా నిలపడంతో అక్కడ ఎవరు గెలుస్తారనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లా, యాదాద్రి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి
బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గట్టిగా పోటీ ఇచ్చినట్టు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి.